హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి స్నాక్స్ అండి. మా పిల్లల కోసం అని చెప్పేసి రాగి బిస్కెట్స్ ఎలా చేసుకుందామో చూసేద్దామా. సో మనం ఫస్ట్ కొంచెం గీని మెల్ట్ చేసుకోవాలండి. ఫుల్ గా వస్తుంది, కొంచెం వెయిట్ చేస్తే అలా ఆటోమేటిక్ గా మెల్ట్ అయిపోతుంది. చూడండి. సో ఫస్ట్ మనం మెల్ట్ చేసేసుకున్నాం. మెల్టెడ్ గీలో ఒక హాఫ్ కప్ గీలో ఇందులో ఇప్పుడు మనం బెల్లం వేసుకోవాలండి. సో సేమ్ సైజ్ కప్తో బెల్లం ఉంటుంది కదా, బెల్లం పౌడర్. సో హాఫ్ కప్ గీలో నేను హాఫ్ కప్ బెల్లం వేసేస్తున్నా. సో దీన్ని మంచిగా విస్క్ చేసుకున్నాం. ఇదంతా మంచిగా కలిపేయండి. సో ఇప్పుడు సేమ్ కప్తో నేను 2 కప్స్ ఆఫ్ రాగి ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఇది 1 కప్. ఇది హోమ్ మేడ్ అండి, రాగి ఫ్లోర్ కూడా, బయట షాప్ ఫ్లోర్ కాదు, మా మమ్మీ చేసి పంపించింది నాకు. సో 2 కప్స్ ఆఫ్ రాగి ఫ్లోర్ వేసేసి మంచిగా మిక్స్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఇందులో మిల్క్ పోస్తూ మిక్స్ చేసుకోవాలి. సో ఇందులోనే మనం బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. బేకింగ్ సోడా కాదు, బేకింగ్ పౌడర్. సో ఇంకా చాలు వేసేసి సో మంచిగా మిక్స్ చేసేసుకున్నాం. మంచిగా చేతితో కలిపేసుకున్నాం. సో ఇలా మనకి ఇలా ఇంకా కట్టడానికి వస్తుందా అనేది చూసుకోవాలి. ఇలా వస్తుంది కదండి, దీన్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. సో ఇలా వస్తుంది మనకి. ఇంకా మనకి ఇందులో మిల్క్ ఏది అవసరం లేదు, మంచిగా కరెక్ట్గా సరిపోయింది. సో ఇప్పుడు ఇందులో నేను డార్క్ చాక్లెట్ యాడ్ చేద్దాము, కట్ చేసి వేస్తాను. సో ఇందులో ఇప్పుడు మనం కొన్ని పీసెస్ లాగా డార్క్ చాక్లెట్ యాడ్ చేద్దాం. ఇది 70% డార్క్ చాక్లెట్. మీకు నేను ఏ డార్క్ చాక్లెట్ యూజ్ చేశానో కావాలంటే కమెంట్లో అడగండి, నేను లింక్ ఇస్తాను. పీసెస్ లాగా చేసుకోండి. నేను చాలా స్మాల్గా చేస్తున్నా.
పెద్దగా ఉంటే మా పిల్లలు ఓన్లీ ఆ చాక్లెట్ వరకు తింటారు, అందుకని. అయినా ఇది మెల్ట్ అయిపోతుంది. ఆ చాక్లెట్ క్రీమ్ వరకు తినేసి పక్కకు పడేస్తుంది మా చిన్న అమ్మాయి. ఒకవేళ మా పిల్లలకి ఎప్పుడైనా చాక్లెట్ పెట్టాలన్నా కూడా మేము డార్క్ చాక్లెటే పెడతామండి. నార్మల్ చాక్లెట్స్ ఇంకా బయట ఎవరైనా ఇస్తే ఇంకా అప్పుడు మేము తప్పక ఇంకా పెట్టాల్సి వస్తుంది. కానీ మ్యాక్సిమం మేము ప్యాకెట్ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేస్తాం మా పిల్లలకి. చాక్లెట్స్, చిప్స్, బిస్కెట్స్ కూడా ఇంకా లాస్ట్ ఓట్స్ బిస్కెట్స్ పెడతాను. ఇంకా ఆమెకు స్నాక్స్ ఏం పెట్టాలో అని కొన్నిసార్లు బాక్స్లో ఒక ఆప్షన్ లేనప్పుడు ఇంకా లాస్ట్ ఆప్షన్ లాగా అనమాట అది. కానీ మ్యాక్సిమం ప్యాకెట్ ఫుడ్స్ చాలా తగ్గిస్తాము. ప్యాకెట్ మిల్క్, ప్యాకెట్ కర్డ్ కూడా యూజ్ చేయను, అందుకని నేను ఇంట్లోనే తోడేసాను పాలు కూడా పెరుగు కోసం అని. ఇంకొంచెం చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో మిక్స్ చేసేద్దాం మంచిగా. మీరు కావాలంటే చాకో చిప్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇలా బటర్ పేపర్ దొరుకుతుంది అండి, ఇది పెట్టేసుకొని వీటికి ఇప్పుడు దీన్ని కుకీస్ లాగా మనం పెట్టుకోవాలి. సో నేను ఈ సైజ్ లో చేస్తున్నాను. ఆ చాక్లెట్ కాదు, ఇందులోనే వేయాలి, తినే చాక్లెట్ కాదు. సో ఇలా అన్నీ పెట్టేసుకోండి. సో ఇలా నేను రెండిట్లో పెట్టేసుకున్నానండి. సో దీన్ని మనం ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టేసుకున్నాం. ఇది పెట్టేద్దాం. 160-105 మినిట్స్ వస్తుంది. సో మనం ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చూస్తాం. సో కంప్లీట్ అయిపోయిందండి. నేను 15 మినిట్స్లో మధ్యలో ఒకసారి నేను ఫ్లిప్ చేసి మళ్ళీ పెట్టాను అనమాట. చాలా మంచిగా అయింది. 2 బ్యాచెస్ లాగా చేశాను అనమాట. అంటే ఎయిర్ ఫ్రైయర్లో నేను ఫస్ట్ టైం చేయడము, అందుకని చెప్పి ఇంకా ఎలా వస్తుందో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. నైట్ అసలు వాళ్ళు పడుకునే టైం అయిపోయింది, వద్దని చెప్పినా కూడా ఇంకా వినలేదు. సర్లే ఇంకా వాళ్ళకి స్వీట్స్ ఇష్టం కదా అని చెప్పి ఇంకా కొంచెం ఇచ్చా టేస్ట్, కానీ చాలా నచ్చింది వాళ్ళకు కూడా. మా చిన్నమ్మకు కూడా నచ్చింది, చాలా బాగుందని చెప్తుంది. అండ్ మా హస్బెండ్ కూడా టేస్ట్ చూసారనమాట.